హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఈరోజు మన వీడియోలోని ఫోటో చాక్లెట్స్ని విత్ ప్యాకింగ్తో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ ప్యాక్ చేసుకోవాలి, ఎలా మనం రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్తాను అండి. దానికోసం ముందుగా మనం చాక్లెట్స్ని రెడీ చేసుకోవడం కోసం డార్క్ అండ్ వైట్ కాంపౌండ్స్ని తీసుకోవాలి. ఇవి ఏ కంపెనీస్ అయినా పర్వాలేదండి, మీ దగ్గర మోడే కంపెనీ కానీ ఏ కంపెనీస్ అయినా తీసుకోవచ్చు. దాంట్లోని డార్క్ కాంపౌండ్ అయితే నేను 2 బార్స్ అయితే తీసుకుంటున్నాను. వైట్ కాంపౌండ్ని 1.5 బార్ తీసుకుంటున్నాను. నేను చెప్పే రేషియోలో కనుక మీరు తీసుకుంటే బయట డైరీ మిల్క్ మనకి సిల్క్ దొరుకుతుంది కదా, డైరీ మిల్క్ చాక్లెట్, ఆ చాక్లెట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మాకు ఇంకా డార్క్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 1 బార్ డార్క్ కాంపౌండ్ని తీసుకొని 1.5 బార్ వైట్ కాంపౌండ్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వైట్ కాంపౌండ్ బదులు మనం మిల్క్ కాంపౌండ్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటిని అన్నిటినీ కూడా మనం పీసెస్లా కట్ చేసుకొని డబల్ బాయిల్ మెథడ్లోనైతే మనం మెల్ట్ చేసుకోవాలి. మీకు చాలా వీడియోస్లోని డబల్ బాయిల్ మెథడ్ అనేది ఎలాగ అనేది చెప్పాను. మనం వాటర్ బాయిల్ చేసుకొని ఆ ఆవిరి మీద మనం చాక్లెట్ అంతా మెల్ట్ అవ్వాలన్నమాట. సో వీటిలోని కనుక మనకి వాటరు టచ్ అవ్వకూడదు మనం బాయిల్ చేసే గిన్నెకి, అలాగని డైరెక్ట్గా పొయ్యి మీద కూడా పెట్టకూడదండి. ఈ 2 విధాలుగా చేశారు అంటే చాక్లెట్ మొత్తం మాడిపోయి మనకు చాక్లెట్ అనేది రాదు. సో ఒక 5 మినిట్స్ కనుక అలా పక్కన పెట్టేస్తే చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. లేదు అంటే మీరు ఓవెన్లోనైనా డైరెక్ట్గా మీరు పెట్టేసుకొని మెల్ట్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ మొత్తం 2 బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్టెయినర్ చేసుకుంటే ఆ లమ్స్ కానీ బబుల్స్ కానీ లేకుండా ఇలా మంచిగా లిక్విడ్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం చాక్లెట్ బార్లోని మనం వేసుకొని ఒక 5 మినిట్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్ మొత్తం హార్డ్ అయిపోతుందండి. నేను ఈ బార్లో వేసాను కదా, ఈ బార్ నేను 4 పీసెస్లా అయితే కట్ చేసుకొని సేల్ పర్పస్ చేసుకుంటాను. అదే మీకు పెద్ద బారు అంటే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కావాలి అనుకుంటే, అంటే పేర్లు కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే, ఇప్పుడు వచ్చేది వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్కైనా ఎవరికైనా సరే గిఫ్ట్ పర్పస్ చాక్లెట్స్ ఇవ్వాలి అనుకుంటే కస్టమైజ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు. సో వాటి మీద కూడా ఇలా బార్ మీద నేమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. సో 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బార్స్ అన్నీ ఇలా రెడీ అయ్యండి. ఈ బార్ని నేను ఇలా 4 పీసెస్లా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 పీసెస్లా కట్ చేసిన తర్వాత వీటిని ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవడానికి ఇలా మనకి ప్యాకింగ్ మెటీరియల్ దొరికిన దాంట్లో ఇలా సిల్వర్ పేపర్ అనేది దొరుకుతుంది, చాక్లెట్ ర్యాపర్స్ అంటారు. ఈ చాక్లెట్ పేపర్స్ని బార్ సైజు కట్ చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్యాక్ చేసుకోవాలి. మనం ఈ ప్యాకింగ్ వల్ల మనకి బయట నా చాక్లెట్ ఫ్రిడ్జ్లో నేను తీసిన 1 అవర్ వరకు మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వకుండా అలా స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో అందుకని కంపల్సరీగా ఈ ప్యాకింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ ప్యాకింగ్లోని మనకి నచ్చిన మోడల్స్, నచ్చిన కలర్స్ కూడా దొరుకుతాయండి. బ్లూ, రెడ్, గ్రీన్, పర్పుల్, ఇలా గోల్డ్, సిల్వరు, చాలా రకాల్స్ దొరుకుతాయి. నా దగ్గర ఉన్న పేపర్స్ తోటి అయితే నేను ప్యాకింగ్ అయితే చేసేసాను అనమాట. ఒకటే కలర్ కాకుండా ఇలా కలర్గా చేసిస్తే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇలా రకరకాలుగా కలర్స్, మంచి మంచి కలర్స్ తోటి, డిజైన్ తోటి అన్ని చాక్లెట్ బార్స్ని కూడా ఇలా నేను రెడీ చేసుకున్నాను. వీటితో పాటు చిన్న సైజు చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేశానండి. వీటిని కూడా మనం సేల్ పర్పస్ చేసుకోవచ్చు. వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. వీటిని కేక్స్ మీద డెకరేషన్ కూడా కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. డబల్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు మనం ఈ ప్యాకింగ్లోని వైట్ పేపర్ కూడా దొరుకుతుందండి, అది కూడా పెట్టి మనం ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఎక్కువ టైము స్టేబుల్గా ఉంటుంది. ఇలా ప్యాక్ చేసినవన్నీ కూడా ఒక పేపర్లోకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చాక్లెట్ మిగిలిందండి, ఆ చాక్లెట్తోని కేక్ మీద డెకరేషన్ పర్పస్ ఇలా పీసెస్ లాగా అయితే నేను ఈ మౌల్లోనైతే వేసి బేక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వీటిని కూడా మనం చాక్లెట్ కింద యూస్ చేసి మనం సేల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్యాక్ చేసినవన్నీ కూడా ఒక పేపర్లోకి, ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత క్యాన్వాలో యాప్లోని మనం ఫోటో పేపర్ అనేది ఇలా డిజైన్ చేసుకోవాలండి.
డిజైన్ చేసిన తర్వాత మనకి వెడ్డింగ్ షాప్లోని మనం ఆర్డర్ ఇచ్చామంటే మనకి ఇలా స్టిక్కరింగ్ పేపర్ అనేది రెడీ చేసి ఇస్తారు. వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 3 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసి మనం ప్యాక్ చేసుకున్న చాక్లెట్ బార్ని ఫోటో మీదకి వచ్చేటట్టుగా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్యాకింగ్ అయితే చేసుకొని 3 సైడ్స్ కూడా అంటించేసుకోవాలన్నమాట. ఇలా అంటించేసుకొని ఈ సైడు ఆ సైడ్లు చివర్లు కొద్దిగా కట్ చేసుకుంటే మనకి అందమైన ఫోటో చాక్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్గా ఫోటో చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. వీటితో పాటు చాక్లెట్ బుకేస్ను కూడా రెడీ చేసుకోవచ్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లోనైనా ఫ్రెండ్స్కైనా బర్త్డేస్కైనా లేకపోతే యానివర్సరీకైనా ఇలా చాక్లెట్ బుకేస్ కనుక ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఫ్రెష్ ఫ్లవర్స్తో పాటు కూడా రెడీ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ బుకేట్స్. సో ఇదండి ఇవాల్టి వీడియో ఫోటో చాక్లెట్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.